ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ వరల్డ్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తారంటే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్లో ఏ వీడియో పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీ దాకా అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఇవాన్ బాబు బర్త్డే ముందు రోజు షాపింగ్కి వెళ్ళాము అని చెప్పేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. సో ఈవినింగ్ 5:30కి అనుకుంటా స్టార్ట్ అయ్యాం మేమైతే. సో మా ఇవాన్ బాబు ఏంటంటే ఇక్కడ అల్లరి ముందు కూర్చోంటాడంట, నా దగ్గర వెనకాలైతే మధ్యలో అయితే కూర్చోడంట. మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాం, ఎందుకు ముందు అని చెప్పేసి మధ్యలో కూర్చోపెట్టుకున్నందుకు నేను కూర్చొని గొడవ. సో మేమైతే ఇంకా షాపింగ్ కోసం అని చెప్పేసి తాడితోట అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మా ఇవాన్ బాబు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చూసారా ముద్దుగా. సో షాప్ నెంబర్ 41 అనుకుంటా, ఫ్యాషన్ ఐకాన్ అనమాట. సో రెగ్యులర్గా అయితే ఇక్కడ తీసుకుంటాము అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా అయితే కాదు అప్పుడప్పుడు అనమాట. సో ఒకసారి సంక్రాంతికి తీసుకున్నాము అండ్ ఇప్పుడు అనమాట బర్త్డేకి షూట్స్ బాగున్నాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో మధ్యదారులు అయితే సమోసాని జిలేబీ తీసుకోమన్నాడు. సో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు అది ఇవ్వమనే గోల్ చేస్తున్నాడు. సో ఎలానే తీసుకొచ్చాం కదా అని చెప్పేసి ట్రయల్ కూడా వేసేసాము. యాక్చువల్గా ఇవన్ బాబుని తీసుకొద్దామని ఐడియా అయితే లేదు, లాస్ట్ మినిట్లో అయితే. సో తీసుకువెళ్తే డ్రెస్ అనేది సూట్ అవుతుందా లేదా, ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి తీసుకువెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే చాలా మోడల్స్ చూసాను, ఇదైతే అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఏం తీసుకుని ఉంటామో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లోకి అయితే కామెంట్ డ్రాప్ చేసేసేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఒక 2 pairs డైలీ వేర్కి ఒక సూట్ సెట్ అయితే తీసుకున్నాము. సో అక్కడి నుంచి అయితే లలిత జ్యువెలరీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాము. లలిత జ్యువెలరీ వచ్చేసి మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఇది నియర్ గోకవరం బస్ స్టాండ్ అనమాట. బట్ మాకు రూట్ మిస్ అయ్యి చాలా ప్లేసెస్ తిరిగి వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా అయితే మా దగ్గర ఎప్పుడు మా హస్బెండ్ నాకు వచ్చేసి ఒక 3-4 రింగ్స్ తీసుకున్నారు. సో లలితలోనే తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర సిల్వర్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేటప్పుడు మనకి 85% అయితే కడతారు. సో ఆ ప్లాన్తోనే వెళ్ళామన్నమాట. సో నా మెట్లయితే విరిగిపోయినాయి. సో కొత్తవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు, అందుకని ఎక్కువగా వీడియో తీయలేదు. సో ఫైనల్గా అయితే ఒక జత అయితే మెట్లు తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 1300 ఎంతో పడింది, ఎక్కువ పడింది. సో మా దగ్గర ఉన్న పాత సిల్వర్ అయితే వాళ్ళు 1000 ఎంతో కట్టారనమాట. నా మెట్లు ఒక 3 రింగ్స్ కలిపి. అస్సలు అనుకోలేదు అంత ఎక్కువ కడతారని చెప్పేసి. అప్పుడు అనిపించింది ఏం తీసుకున్నా ఇలాంటి షాప్లో తీసుకుంటే మనకి బ్యాగ్ ఇచ్చేసినప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. సో అక్కడి నుంచి అయితే షాపింగ్ అయిపోయింది. అక్కడ చాలాసేపే పట్టింది, ఒక 1.5 hour అయితే అక్కడ స్పెండ్ చేసాము. సో అక్కడి నుంచి అయితే మా ఇవాన్ బాబుకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి బర్త్డేకి సైకిల్ షాప్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చాలానే వెహికల్స్ చూసాము. నేనేంటంటే చిన్నపిల్లడు కదా, ఎందుకు అదే పెద్ద సైకిల్ చిన్న తీసుకుందామని ఐడియాతో నేను అనుకున్నాను. తిని కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఇలాంటివి తీసుకుందామని నేను కాదు, ఎందుకు ఎదిగే పిల్లాడు కదా, ఇది ఒక 1 year పనికి వస్తుంది, వద్దు అని చెప్పేసి ఫస్ట్ కూర్చున్నాడు కదా, అది తీసుకుందామని మా హస్బెండ్. ఫైనల్గా అయితే తన డెసిషన్కే ఓకే చెప్పనమాట. సో ఆ వీడియోలో ఇక్కడైతే తీసుకోలేదు, బట్ చూసామన్నమాట. మేము వెళ్ళేటప్పటికి 9:30 అలా అయిపోయింది. ఇంకా షాప్ క్లోజ్ చేసే టైము, రేపు తీసుకుందామని చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో ఆ రోజైతే అలా షాపింగ్ అయితే గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సీ నెక్స్ట్